Good morning to everyone. Today I would like to discuss paper solid geometry. Already in previous class we discussed problems in ఇంటర్సెక్షన్ కాన్సెప్ట్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నేను చూసామండి. అంటే టూ ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ చేయాలని ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అంటే టూ ఇంటర్సెక్షన్ ప్లేన్స్ ఇచ్చి పర్పెండిక్యులర్ టు ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చి ఆ యొక్క పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ద్వారా ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ ఇస్తారు. అంటే మనకి త్రీ ఈక్వేషన్స్ ఇచ్చి పర్పెండిక్యులర్ అని చెప్పి మనం కొత్త ప్లేన్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎలా చేయాలో ఈ క్లాస్ లో నేర్చుకున్నాం. So initial question, find the equation of the plane through the line of intersection of planes. 2x plus 3y plus 4z minus 7 equal to 0. X plus y plus z minus 1 equal to 0 and perpendicular to the plane x minus 5y plus 3z minus 2 equal to 0. మనకి ఏమి ఇచ్చారు? టూ ఇంటర్సెక్షన్ ప్లేన్స్ ఇచ్చారు. అట్ సేమ్ టైం మనకి ఏమి ఇచ్చారు? పర్పెండిక్యులర్ గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి? పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసండి. ఏంటది? a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములా వేసి ఆ వచ్చిన వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ given that the plane equations passes through the line intersecting of the planes. ఫస్ట్ ఈక్వేషన్ ని మనం π1 అనుకుంటాం, నెక్స్ట్ ఈక్వేషన్ ని π2 అనుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మేడం ఫస్ట్ ఈక్వేషన్ ని π1 అనుకోవాలి, నెక్స్ట్ ఈక్వేషన్ ని π2 అనుకోవడం ఎందుకు మేడం? నేను సెకండ్ ఈక్వేషన్ ని π1 అనుకుంటాను, ఫస్ట్ ఈక్వేషన్ ని π2 అనుకుంటాను అని మీకు ఒకటే డౌట్ అరైజ్ అవ్వచ్చు. సో మనం ఎలా అయినా తీసుకోవచ్చు అండి, π1 π2 అనేది ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా π1 ఈక్వల్ టు 2x 3y ప్లస్ 4z మైనస్ 7 ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాం. π2 ఏమవుతుంది? x ప్లస్ y ప్లస్ z మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇంటర్సెక్షన్ అయితే మనకి ఫార్ములా ఏంటండి? టూ ఇంటర్సెక్షన్ ప్లేన్స్ ఉంటాయి. ఫార్ములా ఏంటి? we know that π1 plus π lambda π2 equal to 0. సో ఈ ఫార్ములాలో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమొస్తుంది? 2x plus 3y plus 4z minus 7 next plus lambda into x plus y plus z minus 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ చూడండి, ఎక్స్ ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీయొచ్చు ఈక్వేషన్ నుంచి. అప్పుడు ఎక్స్ కామన్ తీస్తే 2 ప్లస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ ఇందులో ఈ టర్మ్ లో y కామన్ ఉంది, y కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది? 3 ప్లస్ 1 3 ప్లస్ లాంబ్డా y ప్లస్ నెక్స్ట్ దీనికి z కామన్ ఉంది కాబట్టి z కామన్ తీయండి. 4 ప్లస్
lambda z. Next -7 into minus lambda equal to 0. సో ఇలా అయితే మనకి ఈక్వేషన్ వచ్చింది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒక ఈక్వేషన్ అనేది పర్పెండిక్యులర్ గా పాస్ అవుతుంది. ఆ ఈక్వేషన్ ఏంటి, x minus 5y plus 3z minus 2 equal to 0. So equation 1 is perpendicular to entire equation x minus 5y plus 3z minus 2 equal to 0. మనకి పర్పెండిక్యులర్ అయితే ఫార్ములా ఏంటి, a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0. మరి ఇక్కడ 2 ఈక్వేషన్స్ కావాలి కదా మేడం అని మీరు అడగచ్చు. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటా, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటా. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్స్ లేవు కాబట్టి ఓన్లీ ఈ టర్మ్ ఎక్స్ 10 టర్మ్స్ రాయండి. అప్పుడు ఏమవుతుంది, 2 ప్లస్ లాంబ్డా, ఇక్కడ కోఎఫిషియెంట్ ఎంత, ఎక్స్ కోఎఫిషియెంట్ 1 ప్లస్ b1 వాల్యూ ఎంత 3 ప్లస్ లాంబ్డా, b2 వాల్యూ -5. నెక్స్ట్ c1 వాల్యూ ఎంత 4 ప్లస్ లాంబ్డా, నెక్స్ట్ c2 వాల్యూ ఎంత 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మల్టిప్లై చేయండి, 2 ప్లస్ లాంబ్డా ప్లస్ 3 5 ఇంటూ -5 ఇంటూ 3 ఎంతండి 15 కదా, 15 minus 5 lambda. Next 4 3s 12. Next plus 3 lambda equal to 0. ఏమొచ్చింది, -50 minus 5 lambda 4 3s 12 plus 3 lambda. ఇప్పుడు కాన్స్టెంట్స్ ని యాడ్ చేయండి, 2 14 minus 15 అంటే మనకి -1 అనేది వచ్చింది కాన్స్టెంట్. నెక్స్ట్ లాంబ్డా ఫైండ్ అవుట్ చేయండి, లాంబ్డా ఎంత 4 లాంబ్డా నుంచి -4 లాంబ్డా -1 ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, లాంబ్డా వాల్యూ 4 lambda equal to 1, lambda equal to 1/4. మనకి లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది, లాంబ్డా ఈక్వల్ టు -1/4 అనేది వచ్చింది. సార్ క్లియర్గా చూడండి, -14 minus lambda -1 equal to 0, lambda equal to -1. ఇప్పుడు మనకి లాంబ్డా వాల్యూ వచ్చేసింది. లాంబ్డా వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఏ ఈక్వేషన్ లో పెట్టాలి, ఈక్వేషన్ 1 లో కనుక మనం పెట్టినట్లయితే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూటింగ్ lambda in equation 1. ఈక్వేషన్ 1 లో పెట్టినప్పుడు ఏమవుతుంది, 2 minus 1 x plus 3 minus 1 y plus 4 minus 1 z minus 7 minus 1 plus 1 అవుతుంది కదా.
ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 మైనస్ 1 అంటే ఎక్స్, 1 కదా, 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, ప్లస్ 3 మైనస్ 1 అంటే 2 ప్లస్ 2y, నెక్స్ట్ 4 మైనస్ 1 అంటే 3 ప్లస్ 3z, నెక్స్ట్ మైనస్ 7 ప్లస్ 1 అంటే మైనస్ 6 ఈక్వల్ టు 0. సో which is required plane equation. సో మనం ఇలా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనకి టూ ఇంటర్సెక్షన్ ప్లేన్స్ అనేది ఇచ్చి వాటి యొక్క పర్పెండిక్యులర్ ప్లేన్ కూడా ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన 2 ప్లేన్స్ని π1 π2 కింద తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనకి ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 ప్లేన్స్ అంటే మనకి ఫార్ములా తెలుసు, ఏంటంటే అది π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. సో ఆ ఈక్వేషన్లో మనకున్న ఆ 2 అంటే π1 π2 ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. దాన్ని 1 అనుకుంటాం ఈక్వేషన్. మనకి థర్డ్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు, అదేంటి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అని చెప్పారు కాబట్టి సో ఈ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తాం. మనకి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్కి మనకి ఫార్ములా తెలుసు, ఏంటంటే అది a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్లో మనం a1 కోఎఫిషియంట్ a2 కోఎఫిషియంట్ని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనకి లాంబ్డా వాల్యూ అనేది వస్తుంది. ఈ లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇదే టైప్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x plus 2y plus 3z minus 4 equal to 0. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అండి. మీకు ఈ మెథడ్ బాగా చూసుకోండి, బాగా క్లియర్గా ఉండండి. 2x plus y minus z plus 5 equal to 0. Next, perpendicular to the 5x plus 3y plus 6z plus 8 equal to 0. సో మనకి ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో సేమ్ అదే మెథడ్లో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. Given that మనకి π1 ఏమి ఇచ్చారు, x plus 2y plus 3z minus 4 equal to 0. π2 ఏమి ఇచ్చారు, 2x plus y minus 5 minus z plus 5 equal to 0. We know that intersection of two planes, intersection of ఏంటంటే ఫార్ములా π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు π1 వాల్యూ ఎంత వచ్చింది, π1 వాల్యూ ఎంత ఇచ్చారు, x ప్లస్ 2y 3z minus 4 plus lambda into 2x plus y minus
z plus 5 equal to 0. ఇప్పుడు ఈ రెండిట్లో x అనేది కామన్ గా ఉంది. సో x కామన్ తీస్తే నాకు ఎంత వస్తుంది వాల్యూ 1 plus lambda into x. నెక్స్ట్ ఈ టర్మ్ లో ఏముంది మనకి y కామన్ ఉంది, y కామన్ తీయండి. అప్పుడు ఏమొస్తుంది 2 plus lambda into y. నెక్స్ట్ z కామన్ గా ఉంది కదా, అందులో ఇందులోను ఇప్పుడు z కామన్ తీస్తే 3 minus lambda z. నెక్స్ట్ కాన్స్టెంట్ minus 4 plus 5 lambda equal to 0. దీన్ని ఏమనుకోవాలి ఈక్వేషన్ 1. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు ఈక్వేషన్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏంటండి థర్డ్ ఈక్వేషన్ 5x plus 3y plus 6z plus 8 equal to 0. సో ఇప్పుడు ఏం చేయాలి మనకి ఫార్ములా తెలుసు ఏంటంటే పర్పెండిక్యులర్ టు ది ఈక్వేషన్స్ కి టూ ఈక్వేషన్స్ కి ఏంటి ఫార్ములా a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0. సో ఈ ఈక్వేషన్ లో మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2. అంటే a1 వాల్యూ అవుతుంది కదా 1 plus lambda into a2 అంటే 5. నెక్స్ట్ 2 plus lambda 3 plus 3 minus lambda next 6 equal to 0. నెక్స్ట్ మల్టిప్లై చేయండి 5 plus 5 lambda plus 2 into 3 ఎంతండి 6 plus 3 lambda plus 6 3s 18 minus 6 lambda equal to 0. ఇప్పుడు కాన్స్టెంట్స్ యాడ్ చేయండి 11 plus 18 ఎంత 29 plus lambdas యాడ్ చేయండి 5 lambda 3 lambda 18 lambda 8 lambda 8 lambda నుంచి 6 lambda తీసేస్తే 2 lambda equal to 0. 2 lambda equal to minus 29. Lambda equal to minus 29 by 2. సో మనకి lambda వాల్యూ అనేది ఇంత వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి lambda వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సబ్స్టిట్యూటింగ్ lambda value in equation 1 then ఏమవుతుందండి 1 plus మైనస్ కదా lambda value 29 by 2 x plus next 2 minus 29 by 2 y plus next 3 minus to minus plus kada plus 29 by 2z next constants 4 minus 5 into 29 by 2 equal to 0. అంటే ఇక్కడ మనకి ఎంత వాల్యూ వస్తుంది minus 27 by 2 27 by 2x plus ఇందులో చూడండి 27 సేమ్ 4 minus 29 అంటే minus 25 by
2y. నెక్స్ట్ ఇదంతండి 6. 6 ప్లస్ 29 అంటే 35. 35/2 z. నెక్స్ట్ 29 ఇంటూ మనకి 29 ఇంటూ 5 చేయండి ఎంత వస్తుంది 45. నెక్స్ట్ 10 14. 14/2 మైనస్ 4 ఉంది కదా అంటే 8. 8 యాడ్ చేస్తే మనకి 35 153 minus 153/2 equal to 0. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 2 కామన్ తీయొచ్చా 2 కామన్ తీయొచ్చు సేమ్ టైం మైనస్ కూడా కామన్ తీయండి అప్పుడు ఏమొస్తుంది 27x minus 1/2 ని కామన్ తీసాను 27x plus 25y minus 35z plus 153 equal to 0. సో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది కదా ఏదైనా క్యాన్సిల్ అవుతుందని చూడండి ఏదైనా టేబుల్లో ఏ టేబుల్లో అయినా టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా cancel అవ్వట్లేదు కాబట్టి 27x plus 25y 3 plus 153 equal to 0 which is required equation. సో మనం ఇలా ప్రాబ్లమ్స్ ని ఫైండ్ చేస్తాం ఇటువంటి టైప్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇలా సాల్వ్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను అది మీరు చేయండి ఈ ప్రాబ్లం అందరూ నోట్ చేసుకుని హోంవర్క్ చేయండి ఆల్రెడీ ప్రీవియస్ మనం 2 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసాం కదా సేమ్ అదే మోడల్లో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి నెక్స్ట్ టైప్ ఆఫ్ మోడల్స్ మనం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం find the equation to the plane through the line of intersection of 2x plus y plus 3z minus 2 equal to 0 x minus y plus z plus 4 equal to 0 such that each plane is at a distance of 2 units at the origin. ఇక్కడ మన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చారు ఏమి ఇచ్చారు డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్ ఇచ్చారు అదేంటి ఈక్వల్ టు 2 యూనిట్స్ అంట మనకి ఆరిజిన్ అంటే 0 0 0 అవుతుంది త్రూ దీని ద్వారా మనం ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ టైప్ ఆఫ్ మోడల్స్ ని చూద్దాం సొల్యూషన్ గివెన్ దట్ equations y1 ఎంత ఇచ్చారు 2x plus y plus 3z minus 2 equal to 0 y2 equal to x minus y plus z plus 4 equal to 0. Give me 2 equations. The intersection of two planes ఏమవుతున్నప్పుడు
1 lambda by 2 equal to 0. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది 2x plus y plus 3z minus 2 next plane plus lambda into x minus y plus z plus 4 equal to 0. ఇక్కడ x కామన్ y కామన్ z కామన్ ఉంది కాబట్టి x y ని కామన్ తీయండి y z. అప్పుడు ఏమొస్తుంది 2 plus lambda into x plus 1 minus lambda y plus 3 plus lambda z minus 2 plus 4 lambda equal to 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చెప్పారు such that each plane of at a distance of 2 units అంటే మనని డిస్టెన్స్ ప్లేన్ ఆఫ్ డిస్టెన్స్ ఎలా ఉందంటే 2 యూనిట్స్ కింద ఉందంట. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్ కి a1x the distance of the plane is 2 units. మన ఫార్ములా ఏంటి డిస్టెన్స్ కి a1x by plus 3z minus plus t by root over a square b square c square equal to 2 units గా ఉన్నాం కాబట్టి 2 at పాయింట్ p కాబట్టి ఇక్కడ మనకి 2 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి 2 పెట్టుకున్నాం. ఇప్పుడు వాల్యూస్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2 ప్లస్ లాంబ్డా అవుతుంది. root over a square plus b square plus c square. మనకి ఏ వాల్యూ ఎంత 2 ప్లస్ లాంబ్డా x అనేది ఆరిజిన్ త్రూ ఆరిజిన్ అంటే మనకి ఎలా ఉంటుంది పాయింట్ ఆరిజిన్ అన్నారు కాబట్టి 0 0 0 అవుతుంది x వాల్యూస్. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది x వాల్యూ 0 అవుతుంది. b ఎంత మనకి 1 minus lambda y value 0. Next c value ఎంత 3 plus lambda next 0. Next d value ఎంత minus 2 plus 4 lambda by a value ఎంత 2 plus lambda square plus d value ఎంత 1 minus lambda square plus 3 plus lambda square equal to 2. సో మనకి న్యూమరేటర్ లో ఎంత వస్తుంది వాల్యూ 2 minus 2 plus 4 lambda by root over a plus minus 1 minus lambda square plus 3 plus lambda whole square equal to 2. ఇందులో నుంచి 2 కామన్ తీయొచ్చా? కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 2 lambda minus 1 అనేది వస్తుంది by root over 2 plus lambda square. దీన్ని అటు సైడ్ పంపించేయండి. 2 lambda minus 1 equal to
2 into root over 2 plus lambda square plus 1 minus lambda square 3 plus lambda square. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ both sides. Then अब ఏమవుతుంది 2 lambda minus 1 whole square. Next 2 plus lambda square plus 1 minus lambda square plus 3 plus lambda whole square. So మనకి a plus b whole square ఫార్ములా తెలుసు కదా. ఇది ఎలా ఉంది a plus a minus b whole square ఫార్ములా. సో ఇక్కడ a plus b ఇక్కడ a minus b ఇక్కడ a plus b. సో అది స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది a స్క్వేర్ అంటే 4 lambda స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 కదా మైనస్ 2 into minus 4 lambda equal to next ఇది a square plus b square plus 2 into a 4 lambda. Next a square b square minus 2 lambda plus next మనకి ఏమొచ్చింది ఇది కదా a square అంటే 3 square 9 plus lambda square plus 6 lambda 4 lambda square plus 1 minus 4 lambda equal to constant add చేయండి. constant first lambda square రాయండి. next lambda values రాయండి. lambda square 2 lambda 3 lambda square 3 lambda square plus ఇంకా lambdas ని యాడ్ చేయండి. 4 lambda minus 2 lambda అంటే positive 2 lambda 2 lambda 6 lambda అంటే 8 lambda plus నెక్స్ట్ కాన్స్టెంట్స్ యాడ్ చేయండి. కాన్స్టెంట్ అంటే ఇక్కడ 4 1 5 ప్లస్ 9 14. ఇప్పుడు ఈ టర్మ్స్ ని తీసుకెళ్తే మనకి ఏమొస్తుంది 3 lambda square plus 8 lambda plus 14 minus 4 lambda square minus 1 plus 4 lambda equal to 0. So మనకి 3 lambda square లో నుంచి minus 4 lambda తీసేస్తే minus lambda square 8 lambda లో నుంచి 8 lambda plus 4 lambda అంటే plus 12 lambda. Next 14 lambda నుంచి 13 lambda తీసేస్తే 1 lambda తీసేస్తే plus 13 lambda equal to 0. Minus common తీస్తే lambda square minus 12 lambda plus minus 13 equal to 0. దీన్ని మనం రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా ఉంది కదా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బి ఎంత మనకి నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కదా 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే మనకి ఎంత 12 స్క్వేర్ అంటే 144 144 minus next 4 into a value ఎంత 1 next c value ఎంత minus 13 by 2 into a అంటే 1 కదా సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్
14, 144 minus 4 into 13 and the 40, 44 3 is 12 under 52 plus 52 by 2. 144, 52 value and 6, 6, 9, 196. 196 by 2. సో ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూస్ దాన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే లాంబ్డా ఈక్వల్ టు -1 నెక్స్ట్ 13 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఎక్కడ పెట్టాలి? ఈక్వేషన్ 1 లో పెట్టుకోవాలి కదా. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది? అది ఆల్రెడీ రబ్ చేసాం కాబట్టి ఒకసారి నోట్ చేస్తాను చూడండి. 2 ప్లస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ 1 మైనస్ లాంబ్డా వై ప్లస్ లాంబ్డా జెడ్ మైనస్ 2 ప్లస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1 కదా. ఇప్పుడు లాంబ్డాని ఫస్ట్ 1 తో సబ్స్టిట్యూట్ చేయండి. 1 తో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 minus 1 x plus 1 minus 1 minus minus plus y plus 3 minus 1 z minus 2 minus 4 equal to 0. So x వస్తుంది, నెక్స్ట్ 2y వస్తుంది, నెక్స్ట్ 2z, నెక్స్ట్ -2 -6 ఈక్వల్ టు 0. సో ఇది లాంబ్డా -1 పెట్టినప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు పుట్ లాంబ్డా ఈక్వల్ టు 13 ఇన్ ఈక్వేషన్ 1. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? प्लस लांबडा वाली 13 కదా 13 x plus 1 minus 13 y plus next 3 plus 13 z minus 2 plus 4 into 13 equal to 0. 15 కదా 15x plus నెక్స్ట్ 13 లో నుంచి 1 తీసేస్తే మనకి ఎంత? -12 కదా 12x 12y నెక్స్ట్ 16z minus 13 into 4 into 13 అంటే 40 12 52. 52 లో నుంచి మనం 2 తీసేస్తే 50 equal to 0. So which is required plane equations. First equation ఏమొచ్చింది? x plus 2y plus 2z minus 6 equal to 0. 15x minus 12x 12y plus 16z minus 50 equal to 0. So ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇదే మోడల్లో ఒక ప్రాబ్లం ఇస్తాను, అది హోంవర్క్ చేయండి. ఏంటంటే ఆ ప్రాబ్లం 1 యూనిటీ
ఆ ఈక్వేషన్ ఇస్తాను, మీరు హోంవర్క్గా చేయండి. x plus 3y plus 6 equal to 0. Next plane 3x minus y minus 4z equal to 0. Yet 1 unit. అక్కడ 2 units అని చెప్పారు, ఇక్కడ 1 unit అని చెప్పారు. సేమ్ ఇదే ప్రొసీజర్, అదే ఫార్ములా. ఇక్కడ 1 unit తో చేస్తాం అంతే, ఈక్వేషన్స్ మారుతాయి. సో ఆ ప్రాబ్లమ్ ని హోంవర్క్ కింద ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం బైసెక్షన్ ప్లేన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.